చాలామంది ధైర్యంగా ఉండడం అనేది మేబీ ఇట్స్ ఆప్షనల్ అనుకుంటారండి. కాదండి, దేవుడిచ్చే ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఏంటంటే నీవు ధైర్యంగా కొంచెం ధైర్యంగా ఉండమ్మా అంటే మనం ఏమనుకుంటాం, వీలైతే ఉందాంలే లేకపోతే లేదులే అనుకో. ధైర్యంగా ఉండాల్సిందే అన్నారు అనుకోండి ఎవరైనా, అప్పుడు ఎలా అనిపిస్తుందండి, అమ్మో నిజంగా ధైర్యంగా ఉండాలన్నమాట. కరోనా సమయంలో నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, జడియకుము అనే వాగ్దానాన్ని 150 రోజుల ప్రార్థనలో నేను షార్ట్ మెసేజ్లో చెప్పానండి. ఆ సమయంలో ఒక సహోదరి ప్రతి దానికి భయపడేదంట. ఎట్లంటే ఒక మాటలో చెప్పాలంటే జీవితంలో భయమే తనని మొత్తం కంట్రోల్ చేస్తుంది. కూర్చున్న భయం, నించున్న భయం, పడుకున్న భయం, ఎన్నో నెగిటివ్ థాట్స్ వస్తా, నాకేమైపోద్దో, నా భర్తకి ఏమైపోద్దో, నా పిల్లలకి ఏమైపోద్దో అని చాలా భయంతో వచ్చి ఆ వెనకాల కూర్చుందంట ఆ సిస్టర్. అయితే ఆ రోజు వాక్యంలో దేవుడు ఏమని మాట్లాడాడంటే, నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను. దేవుడు బతిమాలట్లేదు కొంచెం ధైర్యంగా ఉండమ్మా, కొంచెం నిబ్బరంగా ఉండమ్మా అని చెప్పట్లా. దేవుడు అంటున్నారు, ఐఎమ్ కమాండింగ్ యూ టుడే బీ స్ట్రాంగ్. నువ్వు ధైర్యంగా ఉండాలి, నేను నీకు ఆజ్ఞాపిస్తున్నా. దేవుడు ఎందుకు ఆజ్ఞాపిస్తున్నాడంటే ఆయన యూదాగోత్రపు సింహము, నీతిమంతుల సింహము వలె ధైర్యంగా ఉందరు. హల్లెలూయా. నువ్వు యూదాగోత్రపు సింహ పిల్లవా? అవునా కదా? నువ్వు సింహ పిల్లవైతే సింహంలాగా నువ్వు ఎలా ఉండాలి? సింహం ఏ మృగానికి, ఏ జంతువుకు భయపడదంట, ముందుకెళ్తుందంట, అంతే, దట్స్ ఇట్. దానికి వెనకడుగు వేయడం అనేదే తెలీదు. దేవుడు ఇచ్చిన మొట్టమొదటి ఆజ్ఞ ఏంటంటే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండాలి. మొట్టమొదటి మాట.